సిద్ధంగా ఉండండి. సెకండ్ టైం అచీవర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వారిద్దరికి మనము సంగీత బాబు గారు ఈ వైస్ చైర్మన్గా ఇంత అద్భుతంగా మనకి ఆర్గనైజ్ చేస్తున్నారు. వారికి గట్టిగా చప్పలు కొడదాం సార్. మీరు అవార్డ్స్ ఇవ్వాలి అచీవర్స్కి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అండ్ సెకండ్ టైం అచీవర్గా మహాలక్ష్మి గారు, రామినేని భాస్కర్ గారు, శివరామకృష్ణ గారు, మల్లికార్జున గారు రావాల్సిందిగా విన్నపము. మనం సంగీత బాబు గారి చేతుల మీదుగా మనం అవార్డుని తీసుకుందాం. మహాలక్ష్మి గారు, రామినేని భాస్కర్ గారు, శివరామకృష్ణ గారు అందరు రెడీగా ఉండాలండి. ఆ ప్రోమోలో ఉన్న వాళ్ళు కూడా రెడీగా ఉండండి. రామినేని భాస్కర్ గారు, శివరామకృష్ణ గారు, మల్లికార్జున గారు, శారదామణి గారు, లక్ష్మీదేవమ్మ, మల్లికార్జున్ గారు వస్తున్నారు. రండి. శారదామణి గారు, థ్యాంక్ యూ. సంగీత బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అవార్డ్స్ ఇచ్చినందుకు. బండి శ్రీనివాస్, ఇంకొక డైరెక్టర్గా బండి శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేద్దాం మరిన్ని అవార్డ్స్ ఇవ్వడానికి. లక్ష్మీదేవమ్మ గారు, సత్యవతి గారు, సురేష్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, బండి శ్రీనివాసరావు గారి ద్వారా శ్రీనివాసరావు గారు రావాలి. రత్నమాల గారు ఉన్నారా? శ్యామల గారు, సీతామహాలక్ష్మి, పరమేశ్వర్ అందరు రావాలండి వరుసగా. సత్యవతి గారిది వారి నాన్నగారు తీసుకోవడానికి వచ్చారు. సత్యవతి గారిది. థ్యాంక్ యూ బండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అవార్డ్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆనంద్ ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానించుకుందాం. మరొక డైరెక్టర్ మరికొన్ని అవార్డ్స్ ఇవ్వడానికి. పరమేశ్వర్ గారి అవార్డు. అమ్మ తీసుకోండి. శ్యామలమ్మ గారు, నెక్స్ట్ జయలక్ష్మి మేడం గారు. అందరు రావాలండి. థ్యాంక్ యూ ఆనంద్ ప్రసాద్ గారు అవార్డ్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరొక డైరెక్టర్స్ మహేశ్వరి గారిని ఆహ్వానించుకుందాం కొన్ని అవార్డ్స్ ఇవ్వడానికి. సీతాలక్ష్మి గారు, శేషారత్నం గారు, మహేశ్వరి గారు కలిసి ఇస్తారు. సీతాలక్ష్మి గారి విన్నపం అన్నమాట. నెక్స్ట్ లీలావతి గారు, లక్ష్మీకుమారి గారు, మరొక డైరెక్టర్ సుబ్బారావు గారు. ఓకే, హరిబాబు గారు ఉన్నారు. సుబ్బారావు గారు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కృష్ణకుమారి గారికి ఇవ్వాల్సిందిగా విన్నపం. కృష్ణకుమారి మేడం. శారదా రమణి గారు, కృష్ణకుమారి గారు,
కృష్ణకుమారి గారు, పి దుర్గారాణి గారు, ఎం శ్రీనివాసరావు గారు, గోవింద గారు, లావణ్య, జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అవార్డ్స్ ఇచ్చినందుకు. సుబ్బారావు గారు ఇచ్చారు, ఇప్పుడు హరిబాబు గారు ఇస్తారు మరికొన్ని అవార్డ్స్. లెట్స్ రిక్వెస్ట్ హరిబాబు గారు టు గివ్ సమ్. రాధా మేడం గారు, లలిత అంజలి, లత, గోవింద్ గారి లావణ్య, అండ్ లత గారు, పద్మజ గారు, పి లత, పి దుర్గా గారు, కొమ్మినేని రమేష్, దుర్గా గారు, దుర్గారాణి గారు, లతా మేడం తీసుకోండి. రాజు గారు, గంగారెడ్డి గారు, భూపతి గారు, లాస్ట్ టైం తీసుకొని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, సిద్ధంగా ఉంటే రావచ్చండి. ప్రశాంతి గారు, బ్రాండ్ అంబాసిడర్స్. ఇప్పుడు పేర్లు పిలవకపోయినా ఇక్కడ ప్రోమోలో ఉన్నారు కదండి, వారందరూ ఇక్కడికి రావాల్సిందిగా విన్నపం. ఇంతకుముందు తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా రావచ్చండి. హనుమంతరాజు గారు కొంతమందికి అవార్డ్స్ ఇవ్వాల్సిందిగా విన్నపం. వరలక్ష్మి గారు రండి మేడం. బాలకృష్ణ గారు, ఆనంద్ గారు డైరెక్టర్స్ రావాల్సిందిగా విన్నపం. కొంతమందికి అవార్డ్స్ ఇవ్వాలి వారు. సదానందం గారు, ఎం లక్ష్మీదేవమ్మ, జె భూపతి గారు, లీలా మాధురి గారు, వానశ్రీ గారు, గంగారెడ్డి గారు వచ్చారు. గంగారెడ్డి గారు, ప్రశాంతి గారు, భూపతి రాజు గారు రండి.
వెంకటేశ్వరరావు, అండూరు వెంకటేశ్వరరావు ఎక్కడున్నారు? అవార్డు తీసుకోవాల్సిందిగా భూపతి గారికి విన్నపం. వేములవాడ రాజు వస్తున్నారు, ఆయన కూడా. భూపతి రాజు గారు కొన్ని అవార్డ్స్ ఇవ్వాల్సిందిగా విన్నపం. వెంకటేశ్వరరావు గారు ఉండండి. వెంకటేశ్వరరావు గారు కొన్ని అవార్డ్స్ ఇవ్వాలి దయచేసి. ఆర్ పరమేశ్వర్ గారు, రాజు గారు రండి సార్, అవార్డు తీసుకోండి. సర్వీస్ చేయడమే కాదు, బ్రాండ్ అంబాసిడర్గా కూడా అవార్డు తీసుకుంటున్నారు. గట్టిగా చప్పాలు కొడదాం. కొద్దిగా ఎంకరేజ్ చేయాలి కదండి మనం. మేడా నాగరాజు గారు, సత్యవతి సాంబశివరావు గారు, ఉప్పలపాటి వెంకట సుబ్బరాజు గారు, మాస్టర్స్ ఎవరైతే ఇంకా అంబాసిడర్గా ఉండి మరి తీసుకోలేదో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాలి. అలాగే లాస్ట్ టైం కూడా లాస్ట్ 2 మీటింగ్స్లో తీసుకోలేని వాళ్ళు కూడా స్టేజ్ మీదకి వచ్చి మరి అచీవర్ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గంగినాయుడు గారు రండి సార్. గంగినాయుడు గారు వెళ్ళండి సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ మేక వెంకటేశ్వర్లు సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అవార్డ్స్. ఇప్పుడు భూపతి రాజా గారిని విన్నపిద్దాం కొన్ని అవార్డ్స్ ఇవ్వాల్సిందిగా. వి రిక్వెస్ట్ యూ. ఝాన్సీ లక్ష్మి, హైమావతి అవార్డ్స్ వాళ్ళ తరపున వాణిశ్రీ మేడం అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకు రాలేదు సార్, అయిందా? చెప్పారా? ఇంకా మాస్టర్స్ భద్రాచలం రాజేశ్వరి గారు అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హైమావతి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భద్రాచలం రాజేశ్వరి గారు. శివ గారు మరి శ్రీకాకుళం కె శివ గారు అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుభాష్ని గారు అవార్డు మరి మేడం ఉన్నారు ఇక్కడ. సుభాష్ని గారు సృజన గారు తీసుకుంటారు. సుభాష్ని గారు అవార్డు. భద్రాచలం రాజేశ్వరి గారు, సుబ్బారావు గారు వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వచ్చారా? తీసుకోండి. సుభాష్ని గారు, రాజేశ్వరి గారు. బ్రాండ్ అంబాసిడర్స్ ఇంకెవరెవరు అక్కడ ఉన్నా కూడా రావాల్సిందిగా విన్నపం అండి. ఇంతకుముందు తీసుకొని వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మీ పేరు చెప్పగానే ఇవ్వబడతాయి. మాస్టర్స్ ఎవరైతే అచీవర్ అయ్యారో వాళ్ళందరూ అవార్డు తీసుకుని వెళ్ళాలి. ఈ ప్రోగ్రాం తర్వాత కూడా దుర్గావాణి మేడంని, సీతా మేడంని కలిస్తే కనుక మీ అవార్డ్స్ తీసుకొని వెళ్ళొచ్చండి. వారి తరపున మీరు ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఝాన్సీ లక్ష్మి గారు, ఝాన్సీ లక్ష్మి గారు, ఝాన్సీ లక్ష్మి గారు అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ పేరు? మీ పేరు? మీరు అవార్డు అయిందా? 50,000. ఓకే, అయిన వాళ్ళకి సార్ చివరి. సో థ్యాంక్ యూ. ఇంకా బ్రాండ్ అంబాసిడర్ అచీవర్స్ ఎవరైనా ఉన్నారండి? ఇంకా వారి తరపున మీరు ఇంకెవరైనా వచ్చి తీసుకోవచ్చు. సో ఇది బ్రాండ్ అంబాసిడర్స్ అచీవర్స్ మీట్. బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ 11ని అద్భుతంగా మనం తిరుపతిలో జరుపుకున్నాం. కనకరాజు గారు
తీసుకోవాల్సిందిగా విన్నపం. పుటూరి వెంకయ్య గారు అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేడం మల్లేశ్వరి గారు అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీ పేరు? పుట్టూరి వెంకయ్య గారు అవార్డుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ 12 జరగబోయే లోపు ఇప్పుడు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అవ్వడానికి కమిట్మెంట్ ఇచ్చారో ఇంకా ఇస్తున్నారో వారందరూ అచీవర్స్ అవ్వాలని విన్నపం. వారందరికీ కూడా ఇలా అవార్డ్స్ ఇవ్వబడతాయి, వారి ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయబడతాయి. కాబట్టి ఇక్కడ కాస్త టైం ఎక్కువ అయినందువల్ల ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా ఒక్కరిద్దరికి మాత్రమే అవకాశం ఉంది. దానికన్నా ముందు అన్నదానం ట్రస్ట్ వాళ్ళకి మనకు పత్రిజీ మహిళా చైతన్యం ట్రస్ట్ వారు చక్రవర్తి మహాపోషకులు చెప్పండి అనౌన్స్. పత్రిజీ మహిళా చైతన్య ట్రస్ట్ చక్రవర్తి మహారాజ పోషకులు ఈ టీం మెంబర్స్ కలిపి 1,60,000 చేశారు. వారిని ఆహ్వానిస్తున్నాం. బోధన్ రజిత గారు, కాణిపాకం సుగుణ గారు, చిత్తూరు విజయ గారు, కొత్తపల్లి మిట్ట మల్లేశ్వరి గారు, శ్రీకాళహస్తి అమృతవల్లి గారు, శోభారాణి గారు, గుంటూరు రజని గారు. హనుమంతరాజు గారు వీరికి సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తారు. నెక్స్ట్ శ్రీమతి అండ్ శ్రీ ఎన్ అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి ఫ్యామిలీ మహారాజా పోషకులుగా ఉన్నారు. వారు కూడా వచ్చి ఈ సర్టిఫికెట్ ని స్వీకరించాల్సిందిగా విన్నపం. అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి ఫ్యామిలీ. నెక్స్ట్ ఘంటసాల ప్రసాద్ గారు, శ్రీ ఘంటసాల ప్రసాద్ గారు రాజపోషకులుగా ధ్యాన మహాయజ్ఞానికి డొనేషన్ ఇచ్చారు. వారు కూడా వచ్చి సర్టిఫికెట్ స్వీకరించాల్సిందిగా విన్నపం. శ్రీ మల్లాడి సూరారెడ్డి గారు చక్రవర్తి మహారాజ పోషకులుగా ధ్యాన మహాయజ్ఞానికి మనకు డొనేషన్ ఇచ్చారు. వారు కూడా సర్టిఫికెట్ స్వీకరించాల్సిందిగా విన్నపం. వారి తరపున విజయలక్ష్మి గారు హనుమంతరాజు గారి ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా విన్నపం. కొంచెం మధ్యలో నెక్స్ట్ శ్రీమతి అండ్ శ్రీ ఎం జయ రవికుమార్ గారు, రమారాజు గారు మహారాజ పోషకులుగా ఉన్నారు. వారు సర్టిఫికెట్ స్వీకరించాల్సిందిగా విన్నపం. రాజు గారు ఆల్రెడీ అచీవర్ అవార్డు తీసుకున్నారు. రాజపోషకులు కూడా తీసుకోండి. అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి ఫ్యామిలీ గారు ఉన్నారండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదామండి. బాగుందా బ్రాండ్ అంబాసిడర్ 11 మీట్? బాగుందా అండి? బాగుందా మీట్? గట్టిగా చప్పట్లు కొడదామా? సో ఇలాగే ఎవ్రీ బ్రాండ్ అంబాసిడర్ మీట్కి ఇలా 1000 మంది జాయిన్ అయినప్పుడు మనం ఒక 2-3 నెలల్లోనే 5,000 మంది అవుతాము. తర్వాత ఇక ఫ్లైట్స్కి రెడీ అవుతుంటారు హనుమంతరాజు గారు. సార్ ఫ్లైట్స్కి మనకు ప్రణాళిక చెప్పండి సార్. ఫ్లైట్లో మనం వేరే దేశాలకు వెళ్ళాలన్నారు కదా, దానికి మేము ఏం చేయాలో చెప్పండి. అది భూపతిరాజు చెప్పాడు బాబు. భూపతిరాజుని పిలిచేసి ఏం చెప్పాడో చూసి ఎలా ప్రణాళిక వేస్తే మనం ఫాలో అవుదాం. అది భూపరాజు సబ్జెక్టు, నా సబ్జెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మరి అంబాసిడర్స్ అందరూ మన్నించాలి, సమయాభావం వల్ల మాట్లాడించలేకపోయాం మీ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మీటింగ్లో మనం మొత్తం 1 డే అంతా కూడా అంబాసిడర్స్కే కేటాయించబడుతుంది. చక్కగా అందరి ఎక్స్పీరియన్స్లు విందాం. మరి ఎవరైతే ఈ అవార్డ్స్ తీసుకోలేదో వాళ్ళందరూ బ్యాక్ సైడ్ అక్కడ సత్యనారాయణ గారు, సీతా మేడం ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అచీవర్ అయిన వాళ్ళు అవార్డు తీసుకుని వెళ్ళాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది బ్రాండ్ అంబాసిడర్ మీట్ 11. మనం బ్రాండ్ అంబాసిడర్గా చేరి పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే పర్మనెంట్గా మనం పైప్ లైన్ వేసుకున్నట్టే మన జీవితానికి. ఎలా పైప్ లైనో ఒక్క నిమిషంలో మా అనుభవం చెప్తాము. బ్రాండ్ అంబాసిడర్గా చేరిన తర్వాత దీనికి వర్క్ చేస్తున్నప్పుడు జస్ట్ కొంతమంది అచీవర్స్ అయిన వెంటనే
మనం కొంత ఇచ్చాము, మిగతా వాళ్ళ ద్వారా ఇప్పించాం. ఒక 60 ఇయర్స్ నుండి మా పూర్వీకులది ప్రాపర్టీ సెటిల్ అవ్వట్లేదు, జాయింట్ ప్రాపర్టీ. మేము ఇది సెటిల్ అవ్వాలి అనుకోలేదండి, ఆటోమేటిక్ సెటిల్ అయింది. మాకు అద్భుతంగా మనీ వచ్చేసాయి. తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ గురించి మేము ఎప్పుడూ ప్రణాళికలు వేయలేదు. యాక్చువల్లీ అమ్మాయి మ్యారేజ్ కూడా సెటిల్ అవ్వడం, అమ్మాయి మ్యారేజ్ జరగడం, బ్యాంకులో అమౌంట్ అలాగే ఉంది, మేము ఇస్తూనే ఉన్నాం. కానీ బ్యాంకులో చూస్తే ఖర్చు పెట్టిన అమౌంట్ కన్నా మాకు అక్కడ కనబడే అమౌంట్ ఎక్కువ జరుగుతుందండి. ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయి, నిజం. అదే ట్రస్ట్ అంటే, పిఎంసి ట్రస్ట్ అంటున్నాం. అంటే ట్రస్ట్కి మనం అందించినప్పుడు ఆ విశ్వానికి ట్రస్ట్ కలిగితే మనకు ఎప్పుడు ఏమి అవసరమో అది వస్తుందండి. అంటే ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఇస్తే మనకెప్పుడు ఏది అవసరమో అది వస్తుంది అనడానికి మేమే నిదర్శనం. సో అందరికీ ఈ భాగ్యం దక్కాలని కోరుకుంటూ మనందరం భాగ్యవంతులం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గట్టిగా చప్పట్లతో మనం మెడిటేషన్కి సిద్ధం అవుదాం. ఇంకొక సర్టిఫికెట్ మనం బహుకరించుకుందాం. అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి ఫ్యామిలీ వారి తరపున శ్రీనివాస్ గారు వచ్చి తీసుకోవాల్సిందిగా విన్నపం. హనుమంతరాజు గారు వారికి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. మీకు ఎవరికైతే నేమ్స్ లేకుండా మెమెంటో వచ్చిందో వారు వచ్చి ఒక్కసారి కలవండి. మీ నేమ్ స్టిప్ ఉంది ఆల్రెడీ. సత్యనారాయణ గారిని కలవండి. ఎస్ఎం లక్ష్మీదేవమ్మ గారు ఉన్నారండి, లక్ష్మీదేవమ్మ గారు వారి తరపున ఎవరైనా వచ్చి తీసుకోవచ్చండి. సత్యనారాయణ గారి దగ్గర వెనకాలకు వచ్చేసి మీరు తీసుకోవచ్చండి, అందరికీ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ హనుమంతరాజు గారు. థ్యాంక్ యూ ఆల్ ద ట్రస్ట్ మెంబర్స్. థ్యాంక్ యూ ముగ్గురు మాతలకి గట్టిగా చప్పట్లు కొడదాం. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో లంచ్కి వెళ్ళేసి వచ్చేసి మనం మెడిటేషన్కి రెడీ అవుదామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 2:30కి యూత్ ఇంటరాక్షన్ విత్ పరిపత్రి గారితో ఉంటుంది. పరిపత్రి గారితో యూత్ ఇంటరాక్షన్ 2:30కి స్టార్ట్ అవుతుందండి. మీతో పాటు వచ్చిన యూత్ అందరినీ పిలవండి, మీరు కూడా వచ్చి కూర్చోండి. విజయలక్ష్మి గారి అవార్డు హనుమంతరాజు గారు. ఒకసారి మనకు సహకరిస్తున్న సపోర్టర్స్ యొక్క ఏవి చూద్దామండి. వీరంతా మనకు సపోర్టర్స్ ఏవి